హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రాజమండ్రిలో సంక్రాంతి సీజన్లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళి చూసొద్దాం. ఇది వచ్చేసి మనకి తాజ్‌మహల్ థీమ్‌లో, వింటేజ్ థీమ్‌లో ఏర్పాటు చేశారు. ఓకే. ఈ వింటేజ్ థీమ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది, నీట్‌గా ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి అండ్ కనుమ వల్ల ఫుల్ క్రౌడ్ ఉంది. ఎక్కడ కూడా నుంచొని ఒక ఫోటో దిగడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఒక ఫోటో దిగడానికి కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి. సో నాకు అనిపించింది, మనం ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఐ మీన్ వీకెండ్స్లో అట్లా కాకుండా వేరే టైంలో వెళ్తే బెటరు. అండ్ ఎప్పటిలాగే ఎగ్జిబిషన్లో ముందు స్టార్టింగ్ మనకు వచ్చేసి లేడీస్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్, గేమ్స్ అండ్ టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫుడ్కి కూడా చాలా ఎక్కువ ఫుడ్ కూడా ఉంది. మనకి వచ్చేసి చెరుకు రసము, పాపడ అండ్ మిరకాయ బజ్జీ అలాగనమాట. అంతేకాకుండా మనకి ప్రతి వైపు కూడా అన్నీ అరేంజ్ చేశారు. అంటే జైంట్ వీల్ అండ్ ఈ కొత్తగా వచ్చినవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. కొత్త కొత్త గేమ్స్ కూడా పెట్టారనమాట. అవి కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ చిన్నపిల్లలు అందరితో పాటు బాగా వచ్చి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అండ్ ప్రతిదీ కూడా మినిమం వచ్చేసి 100 రూపీస్ ఉంది. మేమైతే జైంట్ వీల్ తీసుకున్నాము ఫస్ట్. అండ్ మాకు వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. నార్మల్ టైంలో ఇంత టైం అసలు పట్టదు. బట్ ఇప్పుడు మనకి తప్పదనమాట, వెయిట్ చేయాల్సిందే. అండ్ చూడండి, చాలా పెద్ద జైంట్ వీల్ ఫుల్ కలర్ఫుల్ థీమ్లో దగదగలాడిపోతుంది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఉన్నంతసేపును. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బాగా పైన అనేది ఉంచేసారు. మమ్మల్ని చాలాసేపు కింద వాళ్ళని ఎక్కించుకోవడం కోసం మమ్మల్ని చాలాసేపు పైనే ఉంచేశారు. మేము దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే పైనుంచి వ్యూ చూస్తుంటే చూడండి ఎంత సూపర్గా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫుల్ కలర్ఫుల్ థీమ్లో ఉంది. మేము 8కి వస్తే ఇప్పుడు 9:30 అయింది. అప్పటికి కూడా ఎక్కడ క్లోజ్ చేయలేదు. ఇంకా జనాలు అక్కడే ఉన్నారన్నమాట. అండ్ మేమైతే ఫుల్గా పైనుండే సెల్ఫీలు అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి కొలంబస్ అనమాట. కొలంబస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్కేసాము. అండ్ మేము మాకు బ్యాక్ సీట్ దొరుకుతుందేమో ట్రై చేసాం, కానీ మేము వచ్చేలోపే అందరూ ఆక్యుపై చేసేసారు. బ్యాక్ ఉంటే ఇంకా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ బట్ మనకి ఫ్రంట్ వచ్చింది, అయినా పర్లేదు. అండ్ ఫైనల్గా తాజ్‌మహల్ దగ్గర మంచి మంచి ఫొటోస్ తీసుకోవడం కోసం తాజ్‌మహల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ కూడా మంచి మంచి పిక్స్ అనేవి తీసుకున్నాము. చాలామంది తాజ్‌మహల్ని కూడా ఎంజాయ్ చేశారు. అండ్ నేను కూడా మంచి మంచి పిక్స్ తీసుకొని దీన్ని ఎండ్ చేశాను అనమాట. ఓవరాల్గా అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీస్తో అండ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జోన్లా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది ఓవరాల్గా. అండ్ మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్స్కు వెళ్తే కనుక నాకు